భారత్ పాక్ సీజ్-ఫైర్ ప్రకటించడం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా రకాల సందేహాలు ఏర్పడటం అనేది జరిగింది. సో ఆ సందేహాల గురించి ఒక వీడియో లోపల మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సో వీడియో అనేది చాలా బాగుంటుంది, మీరు అందరూ లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మధ్య లోపల ఈ యొక్క సీజ్-ఫైర్ ప్రకటించడానికి కారణం అమెరికాగా చాలామంది చెప్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా నేను లేకపోతే పాకిస్తాన్ భారత్ మధ్యలో అణుయుద్ధం ఏర్పడేదని తన గురించి తాను డప్పు కొట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి పాకిస్తాన్ ఏమో భారత్ మనల్ని చూసి భయపడి ఈ యొక్క యుద్ధాన్ని విరమించుకోవడానికి సిద్ధపడ్డదని పాకిస్తాన్ కూడా చెప్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులేమో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మన దగ్గర యుద్ధం చేయడానికి భయపడి వాళ్ళే యుద్ధాన్ని ఆపిరు అన్నటువంటి విషయాన్ని భారత్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పడం అనేది జరుగుతుంది. మరి అసలు ఈ యొక్క విషయం లోపల ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, అసలు ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం గురించి ఈ యొక్క వీడియో లోపల డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఒక చెస్ గేమ్ లాంటిది. సహజంగా చెస్ అనేది ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఆడతారు, కానీ ఇక్కడ ఆడేటువంటి చెస్ గేమ్ లోపల నలుగురు నాలుగు వైపులా కూర్చొని ఆడటం అనేది జరుగుతుంది. మరి నలుగురు నాలుగు వైపులో కూర్చున్నప్పుడు చెస్ బోర్డులో ఉండేటువంటి ఆ యొక్క చెస్కి సంబంధించినటువంటి పావులని ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు మార్చడం అనేది చేస్తుంటారు. దాన్నే మనము మన భాషలో చెప్పుకోవాలంటే దాన్నే మనం జియో పాలిటిక్స్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ జియో పాలిటిక్స్ లోపల రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఏ దేశం ఆ దేశానికి నచ్చినట్టుగా గేమ్ ఆడటం అనేది చేస్తుంది. సేమ్ అలాంటి గేమే ఇక్కడ అమెరికా ఆడటం అనేది జరుగుతుంది. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు మీరు అందరూ కూడా, మీరే కాదు నేను ప్రతి ఒక్కరు కూడా అమెరికా ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం అంటూ వస్తే అమెరికా పూర్తిగా మన వైపు నిలబడతామని మనం అందరం అనుకున్నాం. కానీ తీరా చూసేసరికి పాకిస్తాన్ మెల్లగా అమెరికా అనేది మధ్యవర్తిత్వాన్ని వర్తించి అక్కడ భారత్ పాక్ మధ్యలో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయడమే కాకుండా మన మీద అంటే భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా అమెరికాకు భయపడ్డాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించినట్టయితే ఇక్కడ అమెరికా ఏ దేశానికి సపోర్ట్ చేయలేదు, కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వర్తించడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ప్రపంచంలో ఉండే ఏ దేశమైనా సరే ఏ దేశాన్ని సపోర్ట్ చేయాలన్నా అక్కడ వాళ్ళ దగ్గర ఏదైనా ఒక అవసరం ఉంటే మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఏ దేశం మరో దేశానికి సపోర్ట్ అనేది చేయదు. మరి ఈ యొక్క యుద్ధాలు అనేవి ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తే భారత్ పాకిస్తాన్ నష్టపోతే కానీ మిగతా కొన్ని దేశాలు లాభపడతాయి. దాంట్లో ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే ఈ యొక్క రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ దేశాలు లాభపడతాయి. ఏ విధంగా మనం మనం యుద్ధం చేసేటప్పుడు మనం వాడేటువంటి మిసైల్స్ లోపల చాలా వరకు మిసైల్స్ని వేరే దేశాల నుంచి మనం కొనుక్కోవటం అనేది జరుగుతుంది. అలా కొనుక్కోవటం వల్ల వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆయుధాలు అమ్మటం ద్వారా వాళ్ళు లాభపడటం అనేది జరుగుతుంది. సో వాళ్ళ ఆర్థికంగా గ్రోత్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యుద్ధాల విషయంలో మాత్రం ఏ దేశానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. అది కేవలం మన భ్రమ మాత్రమే. ఒకవేళ సపోర్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ దేశానికి మన దేశం వల్ల ఎంతో కొంత లాభం ఉంటే మాత్రమే సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇది ప్రస్తుత విషయానికి సంబంధించినటువంటి విషయం. మరి ఈ యొక్క యుద్ధానికి సంబంధించి రెండు దేశాలకు సంబంధించినటువంటి సమావేశాలు నిన్న జరపడం అనేది జరిగింది. ఆ సమావేశం లోపల మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కొన్ని రకాల విషయాల గురించి వివరించడం అనేది జరిగింది. ఎవరైతే భారతదేశంలో ఉండేటువంటి ఆడపిల్లల నుదుటిపై ఉండేటువంటి సింధూరాన్ని చెరిపేశారో ఆ యొక్క ఉగ్రవాదుల మొత్తాన్ని కూడా భూమిపై లేకుండా వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగిందని చెప్పడం అనేది జరిగింది. సో భవిష్యత్తు లోపల కూడా భారతదేశంలో ఉండేటువంటి ఏ మహిళ నుదుటిపై ఉన్నటువంటి సింధూరాన్ని చెరిపేయాలన్న ఆలోచన వస్తే వాళ్ళందరికీ ఇదే గతి పడుతుందనేటువంటి సందేశాన్ని కూడా మోదీ గారు ప్రపంచానికి అందించడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ప్రజెంట్ ఈ యొక్క సమావేశాల్లో గురించి కూడా క్వశ్చన్ చేస్తే అప్పుడు మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది, ఒకవేళ పాకిస్తాన్తో చర్చలు అంటూ జరుగుతాయి, ప్రధానంగా ఉగ్రవాదం పైన పిఓకి రెండు విషయాలపైన చర్చలు జరుగుతాయి. కానీ అంతేగాని వాళ్ళు మన దగ్గర సమావేశాలు ఏర్పాటు చేసి ఇంతకుముందు మన సింధు జలాలు ఏవైతే ఆపినో ఆ నీళ్ళని మళ్ళీ తిరిగి పాకిస్తాన్కి విడుదల చేయాలి, ఇలాంటి విషయాల లోపల మనం అస్సలు కూడా పాకిస్తాన్కి లొంగిపోయేటువంటి ప్రసక్తి ఉండాలని కూడా మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక మంచి మాట చెప్పడం అనేది జరిగింది. ఏంటంటే అది టెర్రరిజం ట్రెడ్తో పాటుగా నీళ్లు రక్తం ఈ రెండు కూడా ఎప్పుడు ఒకే మార్గంలో ప్రయాణం చేయవు. అంటే ఎక్కడైతే టెర్రరిజం ఉంటుందో అక్కడ ట్రెడ్ అనేది ఉండదు, ఆర్థిక అభివృద్ధి అనేది ఉండదు, అక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు. అదేవిధంగా ఎక్కడైతే రక్తం ప్రవహిస్తుందో రక్తం ప్రవహించే మార్గం లోపల నీళ్లు కూడా ప్రవహించవని ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఒక హెచ్చరిక ఇవ్వటం అనేది జరిగింది.
మరి దాంతోపాటుగా ఈ సమావేశాల లోపల ఇంకొక మాట చెప్పడం జరిగింది. ఈ సమావేశాల తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులను కూడా మనం తక్కువ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకెప్పుడు అంటే ఈ సమావేశాల తర్వాత ఇంకెప్పుడు కూడా ఎలాంటి కాల్పులు కానీ ఒక చిన్న గుండు అంటే ఒక చిన్న తుపాకీ గుండు కూడా పేలేటువంటి అవకాశం ఉండొద్దు. ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఈ సమావేశం జరిగినటువంటి మరికొన్ని గంటల లోపలనే ప్రధానంగా కాశ్మీరు, పంజాబు, గుజరాత్ ప్రాంతాల లోపల, రాజస్థాన్ ప్రాంతాల్లో ఉండేటువంటి చాలా ప్రాంతాలకు ఈ సమావేశం జరిగిన కొద్ది గంటల లోపలనే పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధిని మళ్ళీ చూపించడం అనేది జరిగింది. అంటే ఏం చేసిరంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క డ్రోన్లను తీసుకొచ్చి మళ్ళీ భారతదేశం పైన అటాక్ రావడం అనేది జరిగింది. ఇంతకుముందు కూడా చాలా రకాలుగా హెచ్చరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ మళ్ళీ తన యొక్క వంకర బుద్ధిని పోనించుకోకుండా తిరిగి మళ్ళీ భారతదేశంపై అటాక్ చేయడానికి వస్తే అప్పటికప్పుడే మన రక్షణ మంత్రి శాఖ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మన త్రివిధ దళాలను మళ్ళీ ఆయన సూచించడం అనేది జరిగింది. పాకిస్తాన్ ఒకవేళ మన పైన ఎలాంటి దాడులు చేసిన దానికి దాడి అనేది అంతకు రెట్టింపుగా ఉండాలని కూడా సూచించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంకొక మాట చెప్పారు. ఇప్పటి వరకంటే భారత్ పవర్ ఏంటో మీరు చూసారు. ఒకవేళ మీరు భవిష్యత్తు లోపల భారతదేశం పైన మళ్ళీ ఇలాంటి ఒక ఉగ్రవాదులను పంపించి భారతదేశంలో ఉండేటువంటి సామాన్య ప్రజలను చంపాలని ప్రయత్నం చేస్తే ఈసారి భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం కాదు, అసలు భూమి పైన పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తామని కూడా పాకిస్తాన్ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే చాలామంది ఎస్పెషల్గా భారతదేశంలో ఉండేటువంటి ప్రజల్లో చాలామంది ఏమనుకుంటారంటే అనవసరంగా యుద్ధం ఆపేసారు, పాకిస్తాన్తో యుద్ధం చేస్తేనే బాగుంటుండే, ఎలాగైనా సరే పాకిస్తాన్ని ఈ సమయం లోపల అంతమందించే బాగుంటుండే అని ఆలోచిస్తున్నారు. మనందరి ఆలోచన నిజమే, ఇది సరైన సమయం. ఈ సమయంలో పైన మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టేసి అక్కడ మనకు పిఓక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే ఇంకా మనకు భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ తోటి ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు అని మనం అందరం భావిస్తున్నాం. కానీ ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం, చాలా డెప్త్గా ఆలోచించాల్సిన విషయం ఉంది. మనం అందరం వీళ్ళనే ఉట్టిగా ఏ విషయం తెలుసుకోకుండా విమర్శించడం అనేది చేరాదు. ఎందుకోసం అంటే వాళ్ళు మనకంటే గొప్పలు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వెనకాల కూడా ఎంతో ముందు చూపు ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకంటే ఎక్కువగా ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకుంటారు. సీజ్-ఫైర్ ప్రకటించారంటే మనకు చేతగాకుండా పాకిస్తాన్ చూసి మనం భయపడ్డామని కాదు. భారత్ ఎవరు చూసి భయపడలేదు. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ని అసలు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ అనేది చచ్చిపోయినటువంటి పాము, దాని దగ్గర ఏమీ లేదు. అసలు దానికి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రతి స్థావరాలను కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు నాశనం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు భారతదేశం ఒకవేళ పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే మహా అంటే 2 రోజుల్లో పాకిస్తాన్ మొత్తం కూడా భూస్థాపితం చేసి పడేస్తుంది. అయితే ఇక్కడ మరి సీజ్-ఫైర్ ఎందుకోసం ప్రకటించారంటే ఇక్కడ ఇది మెయిన్ పాయింట్. ప్రధానంగా పాకిస్తాన్ కావచ్చు, భారత్ కావచ్చు, ఈ రెండు కూడా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు. అణ్వాయుధాలు అంటే మీ అందరికీ తెలుసు. ఒకవేళ యుద్ధం అనేది మితిమీరిపోయిందంటే పాకిస్తాన్ దగ్గర దాదాపు 130 వరకు అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుసు. భారతదేశం దగ్గర 160 నుంచి 170 వరకు అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుసు. ఒకవేళ పాకిస్తాన్కు నేను చనిపోతా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఒకవేళ పాకిస్తాన్ అనే దేశము ఈ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అని అనిపించిన మరుక్షణమే పాకిస్తాన్ తన దగ్గర ఉండేటువంటి అణ్వాయుధాలను భారతదేశం పైన ప్రయోగించింది అనుకో. మరి అది అణ్వాయుధాలు భారతదేశం పైన ప్రయోగిస్తుందని మనం భయపడతామంటే భయపడట్లేదు. అణ్వాయుధాలు ప్రయోగిస్తే వాటి లోపల 99% ఆ యొక్క అణ్వాయుధాలని మనం ఆపేటువంటి సామర్థ్యం మనకు ఉంది. కానీ అందులో ఎన్నో కొన్ని భారతదేశం పైన వచ్చి భారతదేశంలో ఉండేటువంటి ప్రముఖ నగరాల పైన ఆ అణ్వాయుధాలు పడ్డామంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోతారు. కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోవడం మాత్రమే కాదు, ఆ ప్రాంతం లోపల కొన్ని తరాల వరకు ఒక చిన్న మొక్క కూడా మొలవదు. ఆ అణ్వాయుధం అంటే ఆ యొక్క అణుబాంబు పడినటువంటి చుట్టుపక్కల ప్రాంతం దాదాపు ఒక 100 కిలోమీటర్ల వరకు దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ రేడియేషన్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా క్యాన్సర్, రకరకాల చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి చనిపోతారు. మరి వాళ్ళందరూ ఏం పాపం చేశారు? ఏం చేయలే కదా. అంటే మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని ఇంకెక్కడో కూర్చొని ఇవన్నీ మాట్లాడుతాం. మళ్ళీ అలాంటి అణ్వాయుధాలు మన పైన ప్రయోగించి కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోతే మరి వాళ్ళ యొక్క ప్రాణాలకు ఎవరు బాధ్యులు కదా. మరి అది ఎప్పుడు అలానే బెదిరిస్తుంది పాకిస్తాన్. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. భారతదేశం తలుచుకుంటే మోడీ గారు చెప్పారు, భారతదేశం పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే భారతదేశంలో దీపావళి కాల్చుకునే క్రాకర్స్ లేవు, మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, అవి మేము జస్ట్ పెట్టుకొని పూజ చేయడానికి కాదు, మేము కూడా ప్రయోగించడానికి పెట్టుకున్నామని మోదీ గారు కానీ మన దేశం సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది.
కానీ ఇక్కడ మన దేశ ప్రజల గురించి కూడా మనం ఆలోచించాలి. వాడంటే తొందరపడ్డాడు. ఎందుకోసం అంటే వాడు ఆల్రెడీ అడగతినే స్థాయికి చేరుకున్నాడు. వాడి దగ్గర ఏం లేదు. వాడు ఆల్రెడీ చనిపోయేటువంటి స్థితికి చేరుకున్నాడు. ఆయన పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ నేను దరిద్రుని, నేను ఒక్కరిని దరిద్రం ఎందుకు కావాలి, నాతో పాటు భారతదేశాన్ని కూడా ఇంకా దరిద్రానికి దిగదాల్చుదాం అనేటువంటి ఆలోచన పాకిస్తాన్ ఉంది. కాబట్టి మనం ఈ సమయం లోపల తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకోసం అంటే ప్రస్తుతం భారతదేశం అనేది ప్రపంచం లోపల ఎకానమికల్గా టాప్ 5 లోపల ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఇంకా కొద్ది రోజుల లోపల టాప్ 3 కూడా మన భారతదేశం రావటం అనేది జరుగుతుంది. అంటే ఇంకా కొన్ని సంవత్సరాల లోపల భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సమయం లోపల మన దేశం పక్క దేశాలతో యుద్ధాలు చేసుకుంటూ పోతే ఆర్థికంగా మనం అందరం కూడా ఇంకా దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మన దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఎక్కువ మొత్తం ఈ యొక్క ఆయుధాలపైనే కేటాయించవలసి వస్తుంది. అప్పుడు దేశం లోపల పేదరికం కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ కూడా దరిద్రంగా మారిపోవడం అనేది పేదరికం పెరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మనకు కూడా ఆహార కొరత ఏర్పడుతుంది. ఒకవేళ అణ్వాయుధాలు అనేటువంటి ప్రయోగించారంటే చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది. సో ఇలాంటి అన్ని విషయాల గురించి ఆలోచించే ఆ దేశానికి సంబంధించినటువంటి నాయకులు ముందు జరిగేటువంటి విషయాలను ఆలోచించే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మరి అణుబాంబు దాడి చేసి కేవలం ఈ ఒక్క తరం మాత్రం అది కొన్ని తరాల పాటు వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీకు అంత డౌట్ ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1939 నుంచి 1935 లోపల రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 లోపల రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అమెరికా జపాన్లో ఉండేటువంటి హిరోషిమా నాగసాకి పైన అణుబాంబులు దాడి చేసి అప్పుడు ప్రయోగించినటువంటి అణుబాంబులు చాలా అంటే దాని యొక్క సామర్థ్యం చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఉండేటువంటి అణుబాంబుల యొక్క సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని కోట్ల మంది చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు. అందుకోసమే నిజానికి ఏ దేశం కూడా అణ్వాయుధాలు ప్రయోగించడానికి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ తప్పదనే పరిస్థితి లోపల ప్రయోగించినప్పుడు వాటిని ఎవరు కూడా అడ్డుకోలేరు. సో ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క సీజ్ఫైర్కు భారత్ అనేది ముందుకు రావటం అనేది జరిగింది. ఎందుకోసం అంటే మనం ఆర్థికంగా చాలా పైన ఉన్నటువంటి దేశం. ఈ సమయంలో మనం తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ దరిద్రులు, మనం కూడా వాని ట్రాప్లో పడి మనం కూడా వానిలాగా మారినట్టయితే మన దేశం కూడా కిందికి వెళ్ళిపోయేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మన యొక్క ఆలోచన అనేది చాలా పదునుగా ఉండాలని మన దేశానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మన దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరము లేదు. వాళ్ళు ఏం చేసినా సరే మన దేశ భవిష్యత్తు కోసం, మన కోసం, మన దేశం ఆర్థికంగా ప్రపంచం లోపల ముందుండాలి. అంటే ఎక్కడ పోయినా సరే మన దేశానికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే భారత్ అనేది ఒక అంటే గొప్ప దేశంగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏ పరైనా చేస్తారు. కాబట్టి మనం వాళ్ళని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇంకా కొంతమంది భారతదేశంలో వండుకుంటూ భారతదేశం పైన విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నా యొక్క సూచన, ఈ సమయం లోపల మనం మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను విమర్శించడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం లేదు. మన విమర్శ మన శత్రువుల పాలిట వరంగా మారుతుంది. కాబట్టి విమర్శించడం అనేది తప్పు. ఈ సమయంలో మీరు ప్రశ్నించండి, తప్పు లేదు. ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. ప్రశ్నించడం అనేది నీ యొక్క హక్కు కాబట్టి ప్రశ్నించు, కానీ విమర్శించేటువంటి ప్రయత్నం చేయకు. ఎందుకోసం అంటే పూర్తిగా దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాతనే విమర్శించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏది తెలియకుండా ముందుగానే ఒక విషయం గురించి విమర్శించడం అనేది తప్పు. ఈ సమయంలో మన మధ్యలో యూనిటీ ఉండాలన్నట్లు చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ కోసమే వేచి చూసుకుంటుంటూ గుంటనక్కలాగా. సో కాబట్టి ఇలాంటి విషయాల లోపల మన అందరి మధ్యలో ఐక్యమత్యం ఉందంటే మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. సో మీ అందరికీ నేను మళ్ళీ చెప్పేది ఒకటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలంటే మన కులము, మన మతము, మన జాతి వేరైనప్పటికీ కూడా మన మధ్యలో ఐక్యమత్యం ఉందంటే మన దేశాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను ఆశిస్తున్నాను. సో నా యొక్క వీడియోని ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా ఈ క్షణమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ.